ఈరోజు 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని మేమందరం పండగ చేసుకుంటాం. ఈ పండగని పురస్కరించుకొని ఇక్కడికి పెద్దలు రమణాచారి గారు రావటం, ఇంకా ఈ సంస్థకి వెన్నెముకలాగా ఉన్న పెద్దలు కూడా ఈ సందర్భానికి ఈ సంస్థకి ఈ ఫంక్షన్కి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా భవానీ గారు ఇప్పటి వరకు నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఎక్కడ ఏ చిన్న అవరోధం కానీ ఏ రకమైన ఇబ్బంది కానీ జరగకుండా ఎంతోమంది కళాకారుని పిలుచుకోవటం, సత్కరించుకోవటం, ఎంతోమంది ఆనందపడే విషయాలు వారు కూడికగా చేయడము, సమిష్టిగా చేయడము నాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించే విషయం. అలాగే ఈ సంస్థ ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ అభినందన అనే సంస్థకి ఎన్నో హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అభినందన మేడం చెప్పారు, అది ఒక వ్యక్తితో అయ్యేది కాదు, ఎవరో ఒకళ్ళు ముందు నడిపించాలి. కాబట్టి భవానీగా నేను ఇంకా మొదలుపెట్టాను. అది ఎంతో మంది సహకారంతో 40 ఏళ్ళు నడుపుతున్నాం. ఇంకో 10 ఏళ్ళు నడవచ్చు. నేను ఇంత మటుకు అభినందన అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఒక్క కార్యక్రమం కాదండి, 15 కార్యక్రమాలు. భవానీకి ఆ భవానీ సహకారం ఉంది, 100 ఏళ్ళు జరుగుతుంది. ఇంత మటుకు అప్నాకర్ కూడా ఒక అనాథాశ్రమాన్ని, ఒక పేద పిల్లల విద్యా వసతి గృహం ఏర్పాటు చేసి 200 మంది పేద పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ షెల్టర్, ఫ్రీ అన్నీ మేము ఏర్పాటు చేశాము. ఈ అభినందన అనేది కల్చరల్ ఆర్గనైజేషన్. అప్నాకర్ అనేది అది ఓన్లీ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. అది 30 ఇయర్స్ నడిపాము. ఇదేమో 40 ఏళ్ళు అయింది. కాబట్టి అదేంటంటే మన కరోనా అప్పుడు కొంత ఇబ్బంది అయ్యి అది మూసేయాల్సి వచ్చింది. ఎందుకని అందరూ అనాథాలు కాదు, వాళ్ళు పేద పిల్లలు మాత్రమే. అంటే తల్లిదండ్రుల నుండి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి చదువుకోలేక, అంటే అన్నీ వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉండి చేయలేని వాళ్ళని వాళ్ళకి ఇంజనీరింగ్, డాక్టర్ని చేసి ఒక 5 ఆడపిల్లలు పెళ్లి చేసి ఎంతో నిర్విఘ్నంగా నిర్వహించాము. అంటే ఏ అభినందన భవానీ ఒక గొప్పతనం కాదండి, ఎంతోమంది సహకారం, సహాయం, ఆత్మీయత, ఆపేక్ష అన్నీ ఉన్నాయి. కాబట్టి అభినందన ఇంత ముందు నడిచింది. ఇవాళ కార్యక్రమం అంటే నిజంగా చెప్పాలంటే 45 పండుగ అంటే ఇది థ్యాంక్స్ గివింగ్ లాంటిది అనమాట. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దలు. మొన్న ఒక 4వ తారీఖు నాడు ఒక 15 మందికి స్టేజ్ మీద నేను సత్కరించుకున్నాము. ఒక ఇట్లాంటి పెద్దలకి సహకారం చేస్తున్నాం. ఇవాళ ఒక 6 చేస్తున్నాం. ఇంకా వచ్చే నెల మళ్ళీ ఒక 10 మందికి అట్లా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎవరైతే నాకు ఈ 40 సంవత్సరాల్లో ఆర్థిక సహకారం కానీ ఇట్లా మేడం నాకు ఆర్థిక సహకారం అంటే పిలవంగానే వచ్చేవాళ్ళు. పెద్ద వాళ్ళందరూ మేము పిలవంగానే వస్తారు. అట్లా వచ్చిన వాళ్ళు కానీ అందరికీ కూడా మేము నాకు థ్యాంక్స్ గివింగ్ లాగా ఈ 40 ఏళ్ల సందర్భంగా నేను చేసుకుందాం అనుకుంటాం. ఇంకా 10 ఏళ్ళకి ఎట్లుంటాం మేము తెలియదు, కాబట్టి బాగుంటారు చేసుకోవాలి మనస్ఫూర్తి. చాలా బాగుంటారు. అమ్మవారిని కోరుకుంటూ, గణేష్ కోరుకుంటూ, ఇట్లా పెద్దలు అందరి బెస్ట్ విషెస్ ఉన్నాయి కాబట్టి నేను ఇట్లా ఉన్నాను అనుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.